ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్టీవీ ఈరోజు గంగావరం గ్రామానికి వచ్చాము. మైబాద్ జిల్లా గంగావరం మండలం. ఇక్కడ సర్పంచ్గా రాము గారిని కలవడానికి వచ్చాము. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. నేను రాము గంగావరం సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలవడం జరిగింది. ఇది పూర్తిగా మా గ్రామ ప్రజల యొక్క ఆకాంక్ష మేర మేము ముందుకు రావడం జరిగింది. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అయినప్పటికీ కూడా పార్టీ టికెట్ ఇవ్వనందుకు, అంటే మామూలుగా నా వైపు కాకుండా సీనియర్ వాళ్ళకి మద్దతు తెలపడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలందరూ కూడా వ్యక్తిత్వాలని దృష్టిలో ఉంచుకొని నన్ను ముందుకు తీసుకొచ్చి మనం గెలిపించడం జరిగింది. దీనికి గాను ప్రతి ఒక్కరికి, ఓటర్స్ అందరికీ కూడా అందరికీ పాదాకి నమస్కారాలు తెలియజేస్తుంటాను. ఓకే సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇంకా భవిష్యత్తులో ఇంకెటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అభివృద్ధి పనులు అనేటువంటి నేను గెలిచే క్రమంలో, అంటే మామూలుగా ప్రచారం చేసే క్రమంలో ఎప్పుడు కూడా నేను హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే హామీలు భవిష్యత్తుని మనం ఎవరు కూడా అంచనా వేయలేము కాబట్టి హామీలు అనేటువంటి పనికిరావు. ఏదైనా వాస్తవానికి దగ్గరగా జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే మనకు లోటుపాట్లు ఉంటాయో ఆ లోటుపాట్లని మంచితనంతో, మానవత్వంతో సరి చేసుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు తీర్చడానికి ముందుకు రావాలనే ఆలోచనతో ఉన్నాం. దాంట్లో భాగంగానే ప్రధానంగా మాదేంటంటే మౌలిక వసతుల కిందకి వస్తే వాటర్ సోర్సెస్ అనేటువంటి మా దగ్గర కొంచెం కొట్టున్న దగ్గర నీటి సౌకర్యాన్ని అందించి వాళ్ళ యొక్క నీటి కొరతని తీర్చడం అనేటువంటిది నా ప్రధాన లక్ష్యం. దాంతోపాటు పర్యావరణ పరిశీలన అనేటువంటిది, పరిశుభ్రత అనేటువంటి చాలా ముఖ్యం. దాని విషయంలో కూడా నేను దృష్టి సారించి వాళ్ళందరికీ కూడా పరిశుభ్రత అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారనేటువంటి కాన్సెప్ట్ దాన్ని కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇప్పుడు ప్రభుత్వంలో జాయిన్ అయిన దగ్గర నుంచి రోడ్ సౌకర్యం మాకు అసౌకర్యంగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా గుర్తించి వాటికి రోడ్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పుడు ప్రజెంట్ పనులు ఉన్నాం. రోడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి తదనంతరం ఇంకా మౌలిక వస్తువుల భాగమైనటువంటి స్ట్రీట్ లైట్స్ అవి కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మా లేని ప్రాంతం దగ్గరికి అందించే విధంగా చేసి వాళ్ళకి వెలుగులు అందించాలనేటువంటి లక్ష్యం. తదుపరి ఇంకేమన్నా దాంతోపాటు విద్య, వైద్యం ఇటువంటి ఒక గ్రామం అభివృద్ధికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పూర్తి స్థాయిలో నా వంతు శాశక్తిలో ప్రజలకు అనుగుణంగా ఉంటూ వాటికి అందించడానికి నేను ముందుంటాననేటువంటిది తెలియజేస్తాను. ఓకే సార్, మీరు రాజకీయాల్లో రావడానికి గల కారణాలు, ముఖ్య కారణం ఏమిటి? రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణాలు అంటూ ఏమి లేవు. అంత ప్రజల ఆకాంక్ష మేరే జరిగింది. నాకంటూ పెద్దగా రావాలనేది ఏం లేదు. జస్ట్ ఏంటంటే సహాయం చేసేదే ప్రజాసేవ. అంటే అది రాజకీయాలు ఉన్నా లేకున్నా సాధ్యమైనంత వరకు సహాయం చేసుకుని పోతూనే ఉంటుంది. చేతనైన సాయం. కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇప్పుడు మీరు? దేనికని ఆకర్షితులయ్యారు కాంగ్రెస్ వైపు? నేను మొదటి నుంచి ఆ కార్యకర్తనే. నేను టికెట్ అనేటువంటిది జస్ట్ అంతే. టికెట్ విషయంలో సీనియారిటీనో లేకుంటే వయసును దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, ఇవ్వడం జరిగింది, అంతేగాని. ఒక కాంగ్రెస్ 6 గ్యారెంటీస్ ప్రకటించింది కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు వచ్చినాయి? ఇంకేమైనా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా? మా గ్రామానికి 6 సీట్ల దాదాపు, అంటే రైతు భరోసా కానివ్వండి, చేయుత పెన్షన్ కానివ్వండి, తర్వాత ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి, ఇవి అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అవుతున్నాయి. సరే, కొద్దిగా అది మామూలుగా ఏంటంటే సన్న బియ్యం అది కూడా ఓకే, అవి కూడా వస్తున్నాయి. సన్న బియ్యం కూడా తీసుకుంటున్నారు. ఓకే, మళ్ళీ తిరిగి 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నారా? మా ప్రభుత్వం అనేటువంటిది ఈ 6 గ్యారెంటీలని కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఖచ్చితంగా మేము ఫాలో చేస్తాం అనుకుంటాను. చేస్తే ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మరి రాము గారు అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఈ గ్రామానికి వెన్నుముకగా ఉన్నారు. చదువుకున్నారు సార్? మీరు ఏం చదువుకున్నారు? పీజీ చదువుకున్న ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా.